హాయ్ టెట్ అండ్ డిఎస్సి ఆస్పిరెంట్స్. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగికి సంబంధించి స్పెషల్ ఎడ్యుకేషన్ ప్రీవియస్ పేపర్ లో నుంచి క్వశ్చన్స్ తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి స్పెషల్ ఎడ్యుకేటర్కు సంబంధించిన క్వశ్చన్స్, సిడిపికి సంబంధించిన క్వశ్చన్స్ అన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ వీడియో పార్ట్ 1 ఇది. ఇంకొక పార్ట్లో మొత్తం టోటల్ సిడిపికి సంబంధించిన ఒక పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టులు సపరేట్గా నోటిఫికేషన్ రావడం జరుగుతుంది కాబట్టి స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్ట్లో మనకు డిఫరెంట్ డిసెబిలిటీస్కి సంబంధించిన నాలెడ్జ్ అయితే అవసరము. సో అన్నిటి నాలెడ్జ్ ఉంటేనే మనం సిడిపి మంచి స్కోర్ తెచ్చుకోగలము చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగికి సంబంధించి. సో సిడిపి దీనికి డిఫరెంట్గా ఉంటుంది. స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించి నార్మల్ సిడిపి కంటే ఇది పూర్తిగా భిన్నంగా డిసెబిలిటీస్ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తూ వాటిపైనే క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఏపీలో ప్రీవియస్ పేపర్లో 2022లో జరిగిన పేపర్ నుంచి క్వశ్చన్స్ తీసుకోవడం జరిగింది. ఒక్కొక్క క్వశ్చన్ను పూర్తిగా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాము. సో ఇటువంటి వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం స్పెషల్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వారి కోసం స్పెషల్ ఎడ్యుకేషన్ పైన సిడిపి అండ్ మెథడాలజీకి సంబంధించిన క్వశ్చన్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మన యూట్యూబ్ ఛానల్లో. మొదటిగా ప్రీవియస్ పేపర్లోని ఏపీ సంబంధించి వచ్చిన పేపర్లోని క్వశ్చన్స్ అనేటి ఎక్స్ప్లెయిన్ చేస్తాము, చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 91 నుంచి స్టార్ట్ కావడం జరిగింది. డౌన్స్ సిండ్రోమ్ ఈజ్ కాజ్డ్ బై. సో డౌన్ సిండ్రోమ్ అనేది ఎందువల్ల వస్తుంది? ఈ నాలుగిట్లో మాల్న్యూట్రిషనా, క్రోమోజోమల్ డిజార్డరా, రేడియేషన్ వల్ల వస్తుందా, యాక్సిడెంట్స్ వల్ల వస్తుందా అని చూసినట్లయితే డౌన్ సిండ్రోమ్ గురించి తెలిసినట్లయితే ఇది ఈజీగా రాసేయచ్చు క్వశ్చన్. ముందు డౌన్ సిండ్రోమ్ అంటే ఏందో చూద్దాం. డౌన్ సిండ్రోమ్ ఈజ్ ఎ క్రోమోజోమల్ డిజార్డర్. ఇది క్రోమోజోమ్స్ డిజార్డర్ వల్ల వస్తుంది. అరైజింగ్ అట్ కన్సెప్షన్. ఇట్స్ ఎ రిజల్ట్ ఆఫ్ అన్ ఎక్స్ట్రా నంబర్ 21 క్రోమోజోమ్. సో 21 క్రోమోజోమ్ ఎక్స్ట్రాగా రావడం వల్ల, ట్రైజోమీ 21 అనే క్రోమోజోమ్ ఎక్స్ట్రాగా ఉండడం వల్ల ఈ క్రోమోజోమల్ డిజార్డర్ వచ్చి డౌన్ సిండ్రోమ్ వస్తుంది. డౌన్ సిండ్రోమ్ ఉండే వాళ్ళకు వచ్చేసి ఏముంటుందంటే ఇంటెలెక్చువల్ ఇంపైర్మెంట్ ఉంటుంది. మైల్డ్ టు మోడరేట్ ఇంటెలెక్చువల్ ఇంపైర్మెంట్ ఉంటుంది. సో ఎలా ఉంటుంది అని వాళ్ళ సిమ్టమ్స్ చూసి ఎలా కనుక్కోవాలంటే, సో టోటల్గా మనకు 23 పెయిర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. అంటే 23 పెయిర్స్ అంటే 23 2s ఆర్ 46 క్రోమోజోమ్స్ ఉంటాయి. ఈ 46 క్రోమోజోమ్స్తో పాటు ఇంకో ఎక్స్ట్రా క్రోమోజోమ్ వస్తే దాన్నే మనం ఏమని పిలుస్తామంటే డౌన్ సిండ్రోమ్ అంటాం. వీళ్ళకు 47 క్రోమోజోమ్స్ ఉంటాయి, ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది. అదే ట్రైజోమీ 21 అనే క్రోమోజోమ్ ఎక్స్ట్రాగా ఉంటుంది కాబట్టి డౌన్ సిండ్రోమ్తో ఎఫెక్ట్ అవుతారు. వీళ్ళు ఎలా ఐడెంటిఫై చేయాలి వీళ్ళని చూసినట్లయితే, వీళ్ళకి వచ్చేసి ఇలా ఐస్ చూసినట్లయితే ఈ సైడ్కు ఉన్నట్లు కానీ ఇట్లా పైకి, అంటే నార్మల్గా లేకుండా ఇలా పైకి సైడ్కు ఉన్నట్లు, అప్వర్డ్గా ఉన్నట్లు, స్లాంట్గా ఉన్నట్లు కనిపిస్తుంది. తర్వాత టంగ్ బల్జ్ అయినట్లు, నాలుక బయటికి వచ్చినట్లు అనిపిస్తుంది, ఎక్కువగా బయట పెడుతూ ఉంటారు కూడా. నోస్ కూడా ఫ్లాట్గా ఉంటుంది. జనరల్గా అయితే కొంచెం పైకి ఉండాలి నోసు, కానీ ఇక్కడ ఫ్లాట్గా ఉంటుంది అనమాట. ఇక్కడ నోస్ పార్ట్ అంతా ఫ్లాట్గా ఉంటుంది. అన్యూజువలీ షేప్డ్, ఎలా అంటే అలాంటి షేప్, ఇయర్స్ లేదా చిన్నవి, చాలా చిన్న చెవులు అనేటివి ఉండడం జరుగుతుంది. హెడ్ కూడా కొంచెం సైజ్ చిన్నదిగా, ఇయర్స్ చిన్నవిగా, నెక్ కూడా ఇక్కడ నెక్ ఉంటుంది కదా, నెక్ పార్ట్ వచ్చేసి చాలా తక్కువగా కొంచెం బల్జ్ అయినట్లు. ఇక మజిల్స్ కూడా పూర్గా డెవలప్ అయింటే స్ట్రాంగ్గా ఉండవు మజిల్స్ అన్ని కూడా. ఇది డౌన్ సిండ్రోమ్ సంబంధించి. సో డౌన్ సిండ్రోమ్ ఎలా గుర్తుపట్టాలంటే, పిల్లవాడు వచ్చేసి కళ్ళు ఒక కాన్స్టాంట్గా ఉండకుండా పైకి ఉండడం కానీ, తర్వాత నాలుక బయటికి బల్జ్ అయినట్లు, లిప్ కూడా చూసినప్పుడు అయితే ఏమవుతుందంటే లిప్ తిన్నుగా ఉంటుంది అనమాట. పై పార్ట్ కానీ కింది పార్ట్ కానీ లిప్ పార్ట్ తిన్నుగా ఉండడం, నోస్ ఫ్లాట్గా ఉండడము, ఇటువంటి చూస్తూనే ఏం కనుక్కోవచ్చు అంటే వీళ్ళు డౌన్ సిండ్రోమ్తో ఇబ్బంది పడుతున్నారు. ఇది దేని వల్ల వస్తుందంటే క్రోమోజోమల్ డిజార్డర్, ఒక ఎక్స్ట్రా క్రోమోజోమ్ ఉండడం వల్ల. నార్మల్గా ఉండే వాళ్ళకంటే ఒక ఎక్స్ట్రా క్రోమోజోమ్, ట్రైజోమీ 21 అనే క్రోమోజోమ్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ ప్రాబ్లం అనేది ఎదురవుతుంది. కాబట్టి దీనికి ఆన్సర్ క్రోమోజోమల్ డిజార్డర్ అని మనము చెప్పుకోవచ్చు. క్రోమోజోమల్ డిజార్డర్ వల్ల మనకేమవుతుందంటే డౌన్ సిండ్రోమ్ అనేది వస్తుంది. సో పిల్లల్లో డౌన్ సిండ్రోమ్ ఉండేది గుర్తుపట్టగలాలంటే ఏం చేయాలంటే మనకి సిమ్టమ్స్ అనేది ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఫేస్ను చూస్తూనే డౌన్ సిండ్రోమ్ ఉందా లేదా అనేది కూడా మనం కనుక్కోవచ్చు.
సో ఇది డౌన్ సిండ్రోమ్ సంబంధించింది ఫస్ట్ క్వశ్చన్. క్రోమోజోమల్ డిజార్డర్ వల్ల డౌన్ సిండ్రోమ్ వస్తుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, ఇది చాలా ఈజీ క్వశ్చన్. ఐక్యూ కనుక్కోవడానికి ఫార్ములా తెలిస్తే చాలు, డైరెక్ట్ ఆన్సర్. ఐక్యూ కనుక్కోవడానికి ఫార్ములా మెంటల్ ఏజ్ బై క్రోనోలాజికల్ ఏజ్ ఇంటూ 100. సో మెంటల్ ఏజ్ ఎందుందంట ఈ చైల్డ్ది, క్రోనోలాజికల్ ఏజ్ 11, మెంటల్ ఏజ్ వచ్చేసి 5 years. అంటే 11 years పిల్లవాడు 5 years పిల్లవాడికి ఉండే మెంటల్ హెల్త్ కలిగి ఉన్నాడు అంటే 5 డివైడెడ్ బై క్రోనోలాజికల్ ఏజ్ 11 ఇంటూ 100. సో క్యాన్సిలేషన్ చేస్తే 11 9s are 99 పాయింట్, అంటే 19, అప్రాక్సిమేట్ ఆన్సర్ 9 పాయింట్ సంథింగ్ ఉంటుంది. 9 5s are 45, అప్రాక్సిమేట్లీ 45. ఇది చాలా సింపుల్ క్వశ్చన్, చిన్న మ్యాథమెటికల్ క్యాల్కులేషన్, ఒక ఫార్ములా ఉంది. సో ఈ ఫార్ములా గుర్తుంటే చాలు మనకు. ఫార్ములా ఈజ్ ఐక్యూ ఈజ్ ఈక్వల్ టు మెంటల్ ఏజ్ డివైడెడ్ బై క్రోనోలాజికల్ ఏజ్ ఇంటూ 100. ఈ ఫార్ములా వస్తే చాలు మనకు. మెంటల్ ఏజ్ బై క్రోనోలాజికల్ ఏజ్ ఇంటూ 100. దీంట్లో మెంటల్ ఏజ్ ఎంత, క్రోనోలాజికల్ ఏజ్ ఎంత సబ్స్టిట్యూట్ చేస్తాము, దాని నుంచి మనకు కావాల్సిన వాల్యూ అనేది వచ్చేస్తుంది. Preferably, we use this material to teach children with intellectual disability. ఇంటెలెక్చువల్ డిజబిలిటీ ఉండే వాళ్ళకు ఎటువంటి మెటీరియల్ తీసుకొని మనము, బుద్ధిమాంద్యత ఉండే వాళ్ళకు ఎటువంటి మెటీరియల్ తీసుకుంటాము? రియల్ ఆబ్జెక్ట్సా, పిక్చర్సా, సింబల్సా, సిచ్యువేషన్సా? జనరల్గా రియల్ ఆబ్జెక్ట్స్ తీసుకుంటేనే ఏదైనా కూడా తొందరగా ఐడెంటిఫై చేయగలరు, గుర్తుపెట్టుకోగలరు పిల్లలు ఎవరైనా సరే. సో ఇంటెలెక్చువల్ డిజబిలిటీ ఉన్న నార్మల్ వాళ్ళు ఉన్నా కూడా ఎక్కువగా తొందరగా గుర్తుపెట్టేది దేంతో అంటే రియల్ ఆబ్జెక్ట్స్తోనే. మిగతావన్నీ కూడా రియల్ ఆబ్జెక్ట్స్ కంటే రీప్లేస్ చేయలేవు. రియల్ ఆబ్జెక్ట్నే ఖచ్చితంగా యూజ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే పిల్లలు బాగా గుర్తుపెట్టుకోగలరు, తొందరగా ఐడెంటిఫై చేయగలరు. ది ఒకేషనల్ కోర్సెస్ విచ్ ఆర్ మోస్ట్ సూటబుల్ టు ద చిల్డ్రన్ విత్ ఇంటెలెక్చువల్ డిజబిలిటీ. సో ఐడి ఉండే వాళ్ళకు ఎటువంటి కోర్సెస్ ఎక్కువ సూటబుల్? హెవీ మెషినరీ ఆపరేషన్, పెద్ద పెద్ద మెషిన్ల పైన ఆపరేషన్ చేయించవచ్చా? చేయించలేము. క్యాండిల్ మేకింగ్ ఈజీ వర్క్ చేయించవచ్చు, డ్రైవింగ్ చేయించకూడదు. ఎలక్ట్రికల్ వైరింగ్, ఇక్కడ షాక్లు కొట్టే అవకాశం ఉంది. చాలా కాంప్లికేటెడ్ వర్క్స్ అయితే చేయించకూడదు. ఈజీగా ఉండే వర్క్ ఏది అంటే క్యాండిల్ మేకింగ్. సో క్యాండిల్ మేకింగ్ ఈజీ క్వశ్చన్, ఇది డైరెక్ట్ ఎవరైనా ఆన్సర్ చేయగలరు. దీనికి థియరీ ఏం పెద్దగా నేర్చుకోవాల్సిన అవసరం లేదు, తెలిసిండాల్సిన అవసరం లేదు. మోస్ట్ సూటబుల్ ఒకేషనల్ కోర్సెస్ ఫర్ ఐడి. సో ఏది ఒకేషనల్ కోర్స్ ఈజీ వీటిలో వీళ్ళకు చేయించగలమంటే క్యాండిల్ తయారు చేయించడం, కొవ్వొత్తుల తయారీ. ఈజీ క్వశ్చన్. టాస్క్ అనాలిసిస్ అనేది ఎవరికి చేయించాలి వీళ్ళలో? సో ఒక టాస్క్ ఇచ్చి టాస్క్ అనాలిసిస్ ఎవరితో చేయించాలి? సో ఎవరితో చేయించాలంటే మనకు తెలిసిందే, టాస్క్లు ఎవరికి ఇస్తాం మనము? హియరింగ్ ఇంపేర్డ్కు, విజువల్ ఇంపేర్డ్కు, లెర్నింగ్ డిజబిలిటీ ఇవ్వము. ఎవరికి ఇస్తాము? ఇంటెలెక్చువల్ డిజబిలిటీ ఉండే వాళ్ళకి. మిగతావన్నీ కరెక్ట్గా ఉండి మైండ్ ప్రకారంగా కొంచెం వీక్గా ఉండే వాళ్ళకి మాత్రమే మనం ఏం చేస్తామంటే టాస్క్లు ఇచ్చి వాటిని చిన్న చిన్న పార్ట్స్గా డివైడ్ చేసి ఒక్కొక్క పార్ట్ను సాల్వ్ చేసుకుంటూ పూర్తి ప్రాబ్లంను సాల్వ్ చేసే దిశగా ఐడి స్టూడెంట్స్నే మనము ఏం చేస్తాము? టాస్క్ అనాలిసిస్ అనేది చేస్తాం. టాస్క్ అనాలిసిస్లో ముందు టాస్క్ని ఐడెంటిఫై చేయడం, దాన్ని చిన్న చిన్న పార్ట్స్గా డివైడ్ చేయడం, ఒక్కొక్క పార్ట్ను టాస్క్ను చేయించడం, టీచ్ చేయడం, దాన్ని ప్రాక్టీస్ చేయించడం, అన్నిటినీ కలిపి సొల్యూషన్ రాబట్టుకోవడం. సో ఐడి వాళ్ళకు ఇది సూటబుల్ అనమాట టాస్క్ అనాలిసిస్ అనేది. మిగతా వాళ్ళకు సూటబుల్ కాదు. హియరింగ్ ఇంపైర్మెంట్ వాళ్ళకి చెప్పలేం మనం. విజువల్ ఇంపైర్డ్కు టాస్క్ అనాలిసిస్ చేయించలేం. లెర్నింగ్ డిజబిలిటీ అంటే కామన్ వస్తుంది ఇది. సో ఇంటెలెక్చువల్ డిజబిలిటీ వాళ్ళ నుంచి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ బయటపెట్టడానికి మనం టాస్క్ అనాలిసిస్ అనేది చేస్తాం. చిల్డ్రన్ విత్ స్మాల్ హెడ్, చిన్న తల ఉండే వాళ్ళకు ఏం ప్రాబ్లం ఉందని. సో ఇక్కడ చూస్తూనే అర్థమవుతుంది, ఇది నార్మల్ హెడ్. దానికంటే చిన్నదిగా అబ్నార్మలీ స్మాల్ హెడ్ ఉంటే దాన్ని ఏమంటారంటే చిన్న, అంటే ఇక్కడ పేర్లో ఉంది మైక్రోసిఫాలి అంటారు. సో ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉంటే సైజు దాన్ని మ్యాక్రోసిఫాలి అంటారు. మ్యాక్రోసిఫాలస్ అంటారు. సో ఇది ఎన్లార్జ్డ్ బ్రెయిన్ అనమాట. ఇంకొకటి హైడ్రోసిఫాలస్ అని ఉంది, పైకి ప్రెషర్ వేస్తుంది అనమాట. ఇది ఎక్కువగా ఇట్లా ఉబ్బినట్లు ఉంటుంది.
ఈ పార్ట్ అంతా. దీన్ని ఏమంటారు? హైడ్రోసెఫాలస్ అంటారు. హైడ్రోసెఫాలస్. సో మైక్రో, మ్యాక్రో, హైడ్రో అంటే వాటర్ అంతా ఉండి ఉబ్బిపోయినట్లుగా ఉంటుందన్నమాట ఇది. సో ఇక్కడ ఏమన్నాడంటే స్మాల్ హెడ్ ఉండేవాళ్ళు ఎవరన్నాడు. సో అన్నిటికంటే స్మాల్ హెడ్ ఉండే వాళ్ళని ఏమని పిలుస్తామంటే నార్మల్ హెడ్ కంటే స్మాల్ హెడ్ ఉండే వాళ్ళకు ఏం డిఫెక్ట్ ఉంది? మైక్రోసెఫాలస్ ఉందని చెప్పొచ్చు. ఇక సెరిబ్రల్ పాలసీ, సెరెబ్రల్ సెఫాలస్ అంటేనే హైడ్రోసెఫాలస్, ఈ రెండు సేమ్. మ్యాక్రోసెఫాలస్ అంటే తల పెద్దదిగా ఉండడం. సెరిబ్రల్ పాలసీ, సెరిబ్రల్ పాలసీ అంటే ఈ విధంగా అనమాట. చూస్తూనే పిల్లల్ని గుర్తుపట్టచ్చు సెరిబ్రల్ పాలసీ ఉందా లేదా అనేసి. వాళ్ళకు కాగ్నిటివ్ ఇంపైర్మెంట్ ఉంటుంది, మైండ్ ఎక్కువగా డెవలప్ అయినదు. స్లర్డ్ స్పీచ్, మాటలు కూడా తడబడుతూ ఉంటాయి. మజిల్ మూమెంట్స్లో కంట్రోల్ ఉండదు, కాబట్టి ఎక్కువగా వీల్ చైర్లోనే కూర్చోబెట్టేస్తారు వీళ్ళను. ల్యాక్ ఆఫ్ బోవెల్ కంట్రోల్ అంటే ఈ బోవెల్ కంట్రోల్స్ కూడా అంటే డైజెస్టివ్ సిస్టమ్ కూడా ఎగ్జాక్ట్ కరెక్ట్గా ఉండదు. ఎలా అంటే అలా డైజెషన్ అనేది జరుగుతూ కంట్రోల్ అనేది మోషన్ పైన ఉండదు వీళ్ళకు. సో ఇవన్నీ చూసిన వెంటనే మనం పిల్లల్ని చూస్తూనే వీళ్ళకి సెరిబ్రల్ పాలసీ ఉందా లేదా అనేది కనుక్కోవచ్చు. ఎక్కువగా ఇటువంటి పిల్లలందరినీ పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ వీళ్ళని ఎక్కువగా వీల్ చైర్ వరకే, వీల్ చైర్లోనే కూర్చోబెట్టేస్తూ ఉంటారు. మిగతా వర్క్స్ అన్ని కూడా ఇంకొకరు అటెండ్ చేస్తూ ఉంటారు వాళ్ళ వర్క్స్ అన్నిటిని కూడా. స్పీచ్ తడబడుతూ ఉంటుంది, కాగ్నిటివ్ ఇంపైర్మెంట్ ఉంటుంది, మజిల్ కంట్రోల్ అనేది కూడా వీళ్ళకు ఉండదు. సో ఇది సెరిబ్రల్ పాలసీ. సో సెరిబ్రల్ పాలసీ అయితే కాదు, స్మాల్ హెడ్ ఉండేదాన్ని ఏమంటారు? మైక్రోసిఫాలీ అంటారు, మైక్రోసిఫాలస్. ఇన్ ఏ క్లాస్ రూమ్ చిల్డ్రన్ విత్ ఇంటెలెక్చువల్ డిజబిలిటీ షెల్ ఆల్వేస్ బి అలౌడ్ టు సిట్. సో ఐడి ఉండే పిల్లలను, ఇంటెలెక్చువల్ డిజబిలిటీ ఉండే పిల్లలను ఎక్కడ కూర్చోబెట్టాలి? క్లాస్ రూమ్లో సపరేట్గా కూర్చోబెట్టాలా? సపరేట్గా ఎవరిని కూర్చోబెట్టకూడదు. డోర్ దగ్గర కూర్చోబెట్టాలా? అవసరం లేదు డోర్ దగ్గర కూర్చోబెట్టడము. లాస్ట్ రోలో అస్సలు కూర్చోబెట్టకూడదు. ఫ్రంట్ రోలో కూర్చోబెట్టాలి, ఎందుకంటే నువ్వు కేర్ తీసుకోవచ్చు వాళ్ళపైన. సో ఐడి ఉండే పిల్లలను అండర్స్టాండింగ్ లెవెల్స్ తక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళని దగ్గరగా కూర్చోబెట్టుకోవడం వల్ల మీరు చెప్పేది బాగా వాళ్ళకు అర్థమయ్యే, మీరు చేసే యాక్టివిటీ బాగా కనిపిస్తుంది, చెప్పేది కూడా బాగా అర్థమవుతుంది. సో ఈ మూడు కాకుండా ఫ్రంట్ రోలో కూర్చోబెట్టడానికి మనం ట్రై చేయాలి. చిల్డ్రన్ విత్ ఇంటెలెక్చువల్ డిజబిలిటీ ఆఫ్ విచ్ లెవెల్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఎడ్యుకబుల్. సో ఇంటెలెక్చువల్ డిజబిలిటీ ఉండి ఎవరిని ఎడ్యుకేట్ చేయగలము, ఎడ్యుకబుల్ గ్రూప్ అని ఎవరిని అంటాము? ఎడ్యుకబుల్ అంటే తక్కువ ఉండాలి, ఐడి తక్కువ ఉంటే వాడిని ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు అనమాట. తక్కువ అనేది ఇక్కడ ఎక్కడ కనిపిస్తుంది? ఈ వర్డ్స్ తెలియకపోతే ఇక్కడ చూడండి. తక్కువ బుద్ధిమాంద్యత గల పిల్లలు అంటే మైల్డ్ ఇంటెలెక్చువల్ డిజబిలిటీ ఉండే వాళ్ళకు మనము ఎడ్యుకబుల్ అంటారు, వాళ్ళు ఎడ్యుకేషన్ ఈజీగా ఇవ్వచ్చు. మిగతా వాళ్ళకు కష్టం అనమాట, వాళ్ళను వేరే టెక్నిక్స్ ద్వారా వేరే మెథడ్స్ ద్వారా చేయాల్సిందే. ఎడ్యుకబుల్ అందరితో పాటు వీళ్ళకు కూడా ఎడ్యుకేషన్ ఎవరికి ఇవ్వచ్చు అంటే తక్కువ బుద్ధిమాంద్యత గల పిల్లలు అంటే మైల్డ్ ఇంటెలెక్చువల్ డిజబిలిటీ ఉండే వాళ్ళకి అలా ఇవ్వచ్చు. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ టెస్ట్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ది ఇంటెలిజెన్స్? ఇంటెలిజెన్స్ మెజర్ చేసే టెస్ట్ ఏది కింది వాటిలో? ఐఎస్ఏఏనా, బెరానా, రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ టెస్టా, ఇంపిడెన్స్ టెస్టా? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ టెస్ట్. దీంట్లో మీకు ఏముంటాయంటే అన్ని కూడా నాన్ వర్బల్కు సంబంధించిన మెంటల్ అబిలిటీ క్వశ్చన్స్ ఉంటాయి మొత్తం. ఇది 1930లో దీన్ని ఎగ్జామిన్ చేయడానికి, జనరల్ ఇంటెలిజెన్స్ ఎగ్జామిన్ చేయడానికి తయారు చేయడం జరిగింది, రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ టెస్ట్ అనేది. ఇందులో 60 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, అనాలజీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అనాలజీ అంటే ఎటువంటి అనాలజీ అంటే ఎక్కువగా మొత్తం మీద పిక్చర్ అనాలజీకి సంబంధించినవి ఉంటాయి, నాన్ వర్బల్. సో నాన్ వర్బల్ అనాలజీ క్వశ్చన్స్ కనిపిస్తాయి. మెంటల్ అబిలిటీని టెస్ట్ చేయడానికి అంటే జనరల్ ఇంటెలిజెన్స్ను టెస్ట్ చేయడానికి యూజ్ చేసే టెస్ట్ ఏదంటే రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ టెస్ట్. ఇక మిగతా టెస్ట్ల గురించి చూసినట్లయితే ఐఎస్ఏఏ ఈసా అనేది ఇండియన్ స్కేల్ ఫర్ అసెస్మెంట్ ఆఫ్ ఆటిజం, ఇండియన్ స్కేల్ ఫర్ అసెస్మెంట్ ఆఫ్ ఆటిజం. సో ఆటిజంను మెజర్ చేయడానికి యూజ్ చేసే టెస్ట్ ఐఎస్ఏఏ అనేది. ఇది మొత్తంగా 200 స్కోర్కు టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. సో చాలా ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది ఇది. సో రేటింగ్ స్కేల్ తీసుకొని దాని స్కోర్స్ అన్ని వేస్తాము. స్కోర్స్ వచ్చిన తర్వాత 70 బిలో స్కోర్ వస్తే నార్మల్ అని, ఆటిజం లేదని, 70 నుంచి 106 లోపల వస్తే మైల్డ్ ఆటిజం ఉందని,
107 నుంచి 153 వరకు అయితే మోడరేట్ ఆటిజం, 153 అండ్ అబోవ్ అప్ టు 200 అయితే సివియర్ ఆటిజం ఉందని మనం గుర్తుపట్టచ్చు. ఇది ఆటిజంకు సంబంధించిన టెస్ట్, ISAA ఆటిజంను గుర్తుపట్టడానికి యూజ్ చేసే టెస్ట్ ఇది. ఇక బెరా అనేది BERA బ్రెయిన్ స్టెమ్ evoked రెస్పాన్స్ ఆడియోమెట్రీ, బ్రెయిన్ స్టెమ్ evoked రెస్పాన్స్ ఆడియోమెట్రీ. దీన్ని న్యూ బార్న్ చిల్డ్రన్కు యూజ్ చేస్తారు. ఎప్పుడంటే హియరింగ్ టెస్ట్ ఫెయిల్ అయితే పిల్లలు, అంటే హియరింగ్ ఏదో ప్రాబ్లం ఉందని తెలిస్తే హాస్పిటల్లో బర్త్ తర్వాత వాళ్ళకు వచ్చేసి హియరింగ్ లాస్ ఉండే అవకాశం ఉందనేసి వాళ్ళకి ఈ టెస్ట్, బెరా టెస్ట్ అనేది చేస్తారు. బెరా టెస్ట్ సేఫే, ఇది ఏమీ హర్ట్ కాదు పిల్లలకు, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదని కూడా హాస్పిటల్లో చెప్పడం జరుగుతుంది. సో హియరింగ్ టెస్ట్, హియరింగ్ లాస్ ఉండే అవకాశం ఉండే పిల్లలకు బెరా టెస్ట్ ద్వారా క్లియర్గా ఐడెంటిఫై చేయడానికి బెరా టెస్ట్ అనేది యూజ్ చేస్తారు. ఇది ఆడియోమెట్రీ టెస్ట్, హియరింగ్ ఇంపేర్డా కాదా కనుక్కోవడానికి చేసే టెస్ట్. సో బ్రెయిన్ స్టెమ్ evoked రెస్పాన్స్ ఆడియోమెట్రీ అనేది హియరింగ్ ఇంపైర్మెంట్కి సంబంధించిన టెస్ట్. తర్వాత ఇంకో టెస్ట్ ఏముంది అక్కడ, ఇంపెడెన్స్ టెస్ట్ అని ఉంది. ఇంపెడెన్స్ కూడా ఆడియోమెట్రీ టెస్టే. ఇది కూడా చెవుల్లో ఉండే మిడిల్ ఇయర్కు సంబంధించి, మిడ్ ఇయర్, సో మిడిల్ పార్ట్, ఇయర్లో ఉండే మిడిల్ పార్ట్కి సంబంధించిన వైబ్రేషన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే దీంట్లో 2 రకాలు ఉంటాయి. టింపానోమెట్రీ, అకాస్టిక్ రిఫ్లెక్స్ మెజర్మెంట్ అనేది. ఈ ఇంపిడెన్స్ టెస్ట్ కూడా దేనికి సంబంధించి అంటే హియరింగ్ ఇంపైర్మెంట్కి సంబంధించిన టెస్ట్ ఇది. హియరింగ్ లాస్ ఏమైనా ఉందా, హియరింగ్లో ఏమైనా సమస్య ఉందా, సో ఇయర్ డ్రమ్ తర్వాత మిడిల్ ఇయర్ దగ్గర ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఈ టెస్ట్ చేస్తూ ఉంటారు పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ, ఇంపిడెన్స్ ఆడియోమెట్రీ టెస్ట్ అనేది. సో ఇవన్నీ కూడా బెరా అనేది, ఇంపిడెన్స్ టెస్ట్ అనేది 2 కూడా ఆడియోమెట్రీ టెస్ట్. ఈసా అనేది ఆటిజంకు సంబంధించిన టెస్ట్. ఇక ఇంటెలిజెన్స్ టెస్ట్ ఏదంటే రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ టెస్ట్, RPMT అంటారు. సో ఇది ఇంటెలిజెన్స్ సంబంధించిన టెస్ట్. ఇక చిల్డ్రన్ విత్ విచ్ లెవెల్ ఆఫ్ ఐడి ఈజ్ కన్సిడర్డ్ యాజ్ కస్టోడియల్ గ్రూప్. సో కస్టోడియల్ గ్రూప్ అంటే వీళ్ళకి సపరేట్గా చూసుకుంటూ ఉండాల్సిన గ్రూప్ ఇది. వీళ్ళు ఏ పని వాళ్ళంతా వాళ్ళు చేసుకోలేరు, కస్టోడియల్లో పెట్టుకొని వాళ్ళని చూసుకోవాల్సింది. ఎవరు ఇందులో ఐడిలో ఏ లెవెల్లో ఉంటే కస్టోడియల్ గ్రూప్ అంటాము అంటే, సెరిబ్రల్ పాలసీ ఉండేరా, సివియర్ ప్రొఫౌండ్ ఉండేవాళ్ళ, మోడరేట్గా ఉండేవాళ్ళ, మైల్డ్గా ఉండేవాళ్ళ. సో మైల్డ్గా ఉండేవాళ్ళని చాలా వరకు మనం కస్టోడియల్ దాంట్లో వేయాల్సిన అవసరం లేదు, అందరితో పాటు ఎడ్యుకేషన్ కూడా ఇవ్వచ్చు అని చెప్పాం. మోడరేట్ ఉన్న అవసరం లేదు. సెరిబ్రల్ పాలసీకి దీనికి సంబంధం లేదు. ఇది వచ్చే సెరిబ్రల్ పాలసీ సిమ్టమ్స్ మీకు చెప్పాను, ఇది దీనికి సంబంధించింది కాదు. కాబట్టి ఎక్కువగా, ఇంకా అతి ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే డిజబిలిటీ, వాళ్ళని కస్టోడియల్ గ్రూప్లోకి చేర్చుకొని సపరేట్గా ట్రీట్మెంట్ అనేది వాళ్ళకు ఉండాలి. సో ఎవరు ఏ రేంజ్ ఉండేవాళ్ళు ఐక్యూ లెవెల్ వాళ్ళు కస్టోడియల్ గ్రూప్లోకి వస్తారు అని చూసినట్లయితే, మైల్డ్ ఐక్యూ అంటే, ఐక్యూ మైల్డ్ అంటే 50 నుంచి 55 వరకు ఉండాలి. వీళ్ళు ఎడ్యుకబుల్ అంటారు 70 వరకు. 50 నుంచి 70 వరకు ఐక్యూ వాల్యూ ఉండేవాళ్ళు ఎడ్యుకబుల్ గ్రూప్ అంటారు, దాన్ని మైల్డ్ ఇంటెలెక్చువల్ డిజబిలిటీ అంటాం. ఇక మోడరేట్ ఎవరంటే ఐక్యూ వాల్యూ 35 నుంచి 55 మధ్యలో ఉండేవాళ్ళు, వీళ్ళు ట్రైనబుల్. వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఎలాగోలా వీళ్ళను ఏం చేయొచ్చు, కరెక్ట్ చేయొచ్చు, ఎడ్యుకేట్ చేయొచ్చు, ట్రైనింగ్ ఇవ్వాలి. తర్వాత సివియర్ అంటే ఐక్యూ లెవెల్స్ 20కి 40కి మధ్యలో ఉండాలి, 20, 35 ఆర్ 40 వరకు ఉండే వాళ్ళని ఏమంటారు అంటే కస్టోడియల్ గ్రూప్ అంటారు. సో వీళ్ళని ఖచ్చితంగా కస్టోడియన్గా తీసుకొని వీళ్ళకి సపరేట్ వాళ్ళు ట్రైన్ చేస్తూ వీళ్ళని కేర్ తీసుకుంటూ చేయాలి. కాబట్టి సివియర్ అండ్ ప్రొఫౌండ్ అయితే ఇంకా లో అనమాట, 20 to 25. వీళ్ళు కంపల్సరీగా కస్టోడియల్ గ్రూప్లోకి వచ్చేస్తారు ఈ 2 గ్రూప్స్. సో ఐక్యూ టెస్ట్ పెట్టి ఐక్యూ వాల్యూని బట్టి ట్రైనబులా, ఎడ్యుకబులా, కస్టోడియల్ గ్రూప్ అనేది మనం డివైడ్ చేసేసుకోవచ్చు. సివియర్ అండ్ ప్రొఫౌండ్ అంటే అతి ఎక్కువ బుద్ధి మాంద్యత ఉండే వాళ్ళని మాత్రమే కస్టోడియల్ గ్రూప్లోకి మనం తీసుకోవాల్సి ఉంటుంది, ఐడి ఉండే వాళ్ళకు. ఇది ఈజియెస్ట్ క్వశ్చన్ అని చెప్పొచ్చు. మన ఫీల్డ్ విజన్ అంటే మన కంటి ఫీల్డ్ విజన్ ఎంతవరకు మన కన్ను కవర్ చేయగలదు, చూడగలదు అంటే మనకు బాగా తెలిసిందే 180 degrees వరకు చూడగలదు, దానికంటే ఎక్కువ చూడలేదు. ఒక్కొక్క కన్నుకు 90 degrees విజన్ ఉంటుంది. సో 90 + 90 180 degrees విజన్ ఉంటుంది, నార్మల్ విజన్. మాక్సిమం నంబర్ ఆఫ్ డాట్స్ ఇన్ ఏ సెల్ ఇన్ బ్రెయిలీ స్క్రిప్ట్. బ్రెయిలీ స్క్రిప్ట్లో ఎన్ని డాట్స్ ఉంటాయంటే బాగా తెలిసిందే మనకు,
బ్రెయిలీ గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, మ్యాక్సిమం అందరికీ తెలిసి ఉంటుంది. బ్రెయిలీ సెల్ అనేది 6 సర్కులర్స్ ఉంటాయి, 6 సర్కిల్స్ ఉంటాయి. దీంట్లో మ్యాక్సిమం డాట్స్ ఎన్ని ఉంటాయంటే 6 డాట్స్ మ్యాక్సిమం. ఇంకా బ్రెయిలీ ఆల్ఫాబెట్ చూడండి, ఆల్ఫాబెట్ అయితే కంపల్సరీ తెలిసి ఉండాలి. ఒక క్వశ్చన్ కన్ఫామ్గా మనకు బ్రెయిలీ ఆల్ఫాబెట్ పైన ప్రతి ఇయర్ వస్తూ ఉంటుంది ఈ ఎగ్జామ్స్లో. సో బ్రెయిలీ ఆల్ఫాబెట్ కంపల్సరీ మనకు తెలిసి ఉండాలి. 1 1 2 ఇది 1 2 ఇక్కడ ఉంది చూడండి నంబరింగ్ 3 4 5 6 నంబరింగ్ ద్వారా అయినా గుర్తుపెట్టుకోవచ్చు. 1 వచ్చేసి ఏ, 1 2 బి, 1 2 3 4 1 4 సి, కోడ్ లాగా రాసుకుని అయినా గుర్తుపెట్టుకోవచ్చు. 1 4 5 డి, 1 5 ఇలా ఇలా ఒకసారి గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తుండిపోతాయి మనకు. ఏ టు జెడ్ నేట్ చేసుకుంటే ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే మనం ఈజీగా చేసేయచ్చు. ఇంకా 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఒకటి డాట్స్కు సంబంధించింది కూడా అడిగాడు, ఇంకో క్వశ్చన్ కూడా దీంట్లో ఇట్లాంటిది రిపీట్ అయింది మనకు నెక్స్ట్ వస్తుంది. బ్రెయిలీ ఆల్ఫాబెట్ యూజ్ చేసుకుని వర్డ్ రాయడము, వర్డ్ ఇస్తాడు, బ్రెయిలీ స్క్రిప్ట్ అనేది ఐడెంటిఫై చేయడం అనేది కూడా ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తూ ఉంటుంది. కాబట్టి బ్రెయిలీ ఆల్ఫాబెట్ అయితే మీకు ఐడియా ఉండాల్సిందే ఏ టు జెడ్. టైప్స్ అనేటివి ఏంటి, అది ఎక్కడ యూజ్ చేస్తారు? అబాకస్లో బీడ్స్ ఉంటాయి, టైప్స్ కాదు. మ్యాట్రిక్స్ కాదు. జామెట్రీ సబ్జెక్టు, ఇంకా మిగిలింది టైలర్ ఫ్రేమ్ ఒక్కటే. మ్యాథ్స్ టీచ్ చేయడానికి, విజువల్లీ ఇంపేర్డ్ వాళ్ళకు మ్యాథ్స్ టీచ్ చేయడానికి యూజ్ చేసే ఐటమ్ ఏది అంటే టైలర్ ఫ్రేమ్. టైలర్ ఫ్రేమ్లో ఏముంటుందంటే అల్యూమినియం ఫ్రేమ్ ఉంటుంది ఇలాగా. దీంట్లో పెగ్స్ అనేటివి ఉంటాయి, ఇటువంటి పెగ్స్. ఈ పెగ్స్నే మనం ఏమని పిలుస్తామంటే టైప్స్ అంటాం. ఇవి ఎందులో పెడతారు, ఆక్టాగోనల్ షేప్లో ఉంటాయి పెగ్స్. ఈ పెగ్స్ తెచ్చి ఇక్కడ పెట్టి దీన్ని రొటేట్ చేస్తుంటారు. ఈ రొటేట్ చేసినప్పుడు దాని నంబరింగ్ వస్తుంది అనమాట, 1 2 3 అనేది. సో యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ చేస్తూ పెడుతూ వస్తారు, దాని నంబరింగ్ వస్తుంది. సో ఈ నంబరింగ్ అంతా కూడా దీంట్లో క్యాల్కులేషన్స్ అని చేస్తారు, అడిషన్, సబ్ట్రాక్షన్. సో అన్ని ఫండమెంటల్ ఆపరేషన్స్ అన్ని కూడా టైలర్ ఫ్రేమ్ యూజ్ చేసుకొని మనం చేయొచ్చు. కాబట్టి ఈ పెగ్స్ ఉన్నాయి కదా, ఈ పెగ్స్నే మనం ఏమని పిలుస్తాం, టైప్స్ అని పిలుస్తాం. దేంట్లో యూజ్ చేస్తారంటే ఇది టైలర్ ఫ్రేమ్. టైలర్ ఫ్రేమ్లో పెగ్స్ అనేటి యూజ్ చేస్తారు, ఆర్ టైప్స్ అనేటి టైలర్ ఫ్రేమ్లో యూజ్ చేస్తారు. ఇందులో అయితే బీడ్స్ ఉంటాయి. ఇక హెడ్ క్వార్టర్ ఆఫ్ NIEPVD ఎక్కడ ఉంది? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ విజువల్ డిజబిలిటీస్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ విజువల్ డిజబిలిటీస్ ఎక్కడుంది? ఇది డెహ్రాడూన్లో ఉంది. సో హెడ్ ఆఫీస్ డెహ్రాడూన్. ఇది డైరెక్ట్ బిట్, దీని ఏం మార్పు ఉండదు. డెహ్రాడూన్లో NIEPVD అనేది డెహ్రాడూన్లో ఉంది. ఇది మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట NIEPVDకి. చూడండి, ఇంతకుముందు చెప్పాను కదా, ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఉంటుంది ఇంగ్లీష్లో వర్డ్ రాయడం అనేది బ్రెయిలీ స్క్రిప్ట్లో. దీన్ని చూసి గుర్తుపట్టాలంటే ఇవి ఖచ్చితంగా మనకు తెలిసి ఉండాలి. సో టీనా కాదా చెక్ చేసుకుందాం. టీ టీ అంటే ఏముంది చూడండి, 2 3 4 5 2 3 4 5 కాదు, ఇది కాదు. ఎల్ దగ్గర చూడండి, ఎల్ 1 2 3 ఎల్ కాదు. వి ఇక్కడ ఉండేది చూడండి, వి ఎస్ 1 2 3 6 1 2 3 6 వి. ఒక్క లెటర్ గుర్తుపెట్టినా కూడా అయిపోతుంది ఇక్కడ. ఇది కాదు, జీ కాదు. జీ చూడండి ఇక్కడ 1 2 3 కాదు, 4 5 1 2 4 5 జీ అనేది ఇక్కడ లేదు. 1 2 3 6 ఉండేది వి, వెరీ అనేది వర్డ్. ఇలా ఒక్క లెటర్ తెలిసినా కూడా అయిపోతుంది, కానీ ఈ ఒక్క లెటర్ ఏదో తెలియదు. కాబట్టి ముందు ఆల్ఫాబెట్ గురించి ఐడియా అయితే కంపల్సరీ ఉండాలి. బ్రెయిలీ ఆల్ఫాబెట్ తెలిసింటే ఖచ్చితంగా 1 or 2 మార్క్స్ మీకు స్కోర్ వచ్చే అవకాశం ఉంది. ఇక లూయి బ్రెయిలీ పైన క్వశ్చన్ లేకుండా ఉండదు క్వశ్చన్ పేపర్లో. లూయి బ్రెయిలీ బర్త్డే ఎప్పుడు, లూయి బ్రెయిలీ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారంటే అన్నిటికీ ఒకటే ఆన్సరే, 4th January. సో లూయి బ్రెయిలీ బర్త్డే 4th January 1809. ఈ ఇయర్ కూడా అడిగే అవకాశం ఉంది. తర్వాత 1852 6th January డెత్ కూడా అడిగే అవకాశం ఉంది. ఈయన ఫ్రెంచ్ ఇన్వెంటర్. సో ఎక్కడ పుట్టిందంటే కాప్రే. హీ ఇన్వెంటెడ్ ది స్క్రిప్ట్ బ్రెయిలీ సిస్టమ్ని ఇతనే ఇన్వెంట్ చేసింది, విచ్ హెల్ప్స్ బ్లైండ్ పీపుల్ టు రీడ్. సో ఇతను 15 years వయసు అప్పుడే ఈ బ్రెయిలీ స్క్రిప్ట్ను, బ్రెయిలీ స్టేట్ను కనుక్కోవడం జరిగింది. ఇది వచ్చేసి మన ఫింగర్స్ను టచ్ చేస్తూ
క్యారెక్టర్స్ను గుర్తుపట్టడం ఎలాగైతే ఇక్కడ మనం చూపించడం జరిగిందో, ఇది పైకి ఎంబోస్ అయి మనం స్క్రిప్ట్ రాసిన తర్వాత పేపర్ పైన, బ్రెయిలీ పేపర్ పైన దాన్ని టచ్ చేసిన వెంటనే మనకు ఆ ఫింగర్ పైన స్పర్శతో మనం ఏం చేస్తామంటే ఆల్ఫాబెట్ను వర్డ్ను గుర్తించడం అనేది జరుగుతుంది. సో బ్రెయిలీ బర్త్డే 4th January విచ్ ఇస్ సెలబ్రేటెడ్ యాజ్ వరల్డ్ బ్రెయిలీ డే. చిల్డ్రన్ విత్ విజువల్ ఇంపైర్మెంట్ క్వశ్చన్లు కనుక చూసినట్లయితే ఎక్కువగా విఐ ఉన్నాయి, ఐడి ఉన్నాయి, హెచ్ఐ కూడా ఉన్నాయి. అన్నిటిపైన క్వశ్చన్స్ అయితే కనిపిస్తుంటాయి. సో అన్నిటి గురించి మనకు నాలెడ్జ్ ఉండాల్సిందే. నేను విఏ చదివాను మిగతావి లేవు అనేది లేదు ఇక్కడ. ప్రతి ఒక్క దానిపైన విజువల్ ఇంపైర్మెంట్స్ అన్నిటిపైన కూడా నాలెడ్జ్ అయితే కంపల్సరీ ఉండాలి. చిల్డ్రన్ విత్ విజువల్ ఇంపైర్మెంట్ కెన్ ఈజీలీ లెర్న్ ఫ్రమ్ కంప్యూటర్స్. కంప్యూటర్స్కు సంబంధించిన ఒక సాఫ్ట్వేర్ ఉంది. దాని నుంచి విజువల్ ఇంపైర్మెంట్ వాళ్ళు చాలా చాలా యూజ్ అవుతుంది. అది ఏంది అంటే జాస్. ఇవన్నీ కూడా మనకు సంబంధించినవి. జ్యూస్ అనేది అస్సలు కాదు. ఒరాకిల్, విండోస్ అనేది నార్మల్ పీపుల్ వాడేది. వీళ్ళకి కొంచెం ఇబ్బంది పడతారు దీన్ని వాడడం కోసం. అందుకోసం వీళ్ళకి సపరేట్గా ఒక సాఫ్ట్వేర్ తయారు చేయడం జరిగింది. దాన్నే ఏమని పిలుస్తారంటే జాస్ అని పిలుస్తారు. ఫుల్ ఫామ్ వచ్చేసి జాబ్ యాక్సెస్ విత్ స్పీచ్. అంటే స్పీచ్తో మనం అనుకున్న వర్క్ అంతా చేసేయడం. మాట్లాడగలరు కాబట్టి వీళ్ళు మాట్లాడి చెప్తూ స్క్రీన్ రీడర్ అంటారు దీన్ని. ది వరల్డ్స్ మోస్ట్ పాపులర్ స్క్రీన్ రీడర్ ఇది. సో విజన్ ఇంపైర్మెంట్ ఉండే వాళ్ళకు బాగా యూజ్ అవుతుంది. జాస్ ప్రొవైడ్ స్పీచ్ అండ్ బ్రెయిలీ అవుట్పుట్ ఫర్ ద మోస్ట్ పాపులర్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఆన్ అవర్ పీసీ. మన కంప్యూటర్స్లో కూడా జాస్ అనే సాఫ్ట్వేర్ వేసుకొని బ్రెయిలీ అవసరం లేకుండానే వీళ్ళకి వచ్చేసి ఏం చేయొచ్చు అంటే విజువల్లీ ఇంపైర్మెంట్ వాళ్ళకు బాగా యూజ్ అయ్యేటట్లు చేసుకోవచ్చు. వీళ్ళు ఇంటర్నెట్ బ్రౌజ్ చేసుకోవచ్చు, డాక్యుమెంట్ రాసుకోవచ్చు, ఈమెయిల్ను చదువుకోవచ్చు, ప్రెజెంటేషన్స్ వీళ్ళు క్రియేట్ చేయొచ్చు ఎంఎస్ ఆఫీస్ను వాడి. సో అన్నీ కూడా డెస్క్టాప్కి సంబంధించిన అన్ని యాక్సెస్లు వీళ్ళు చేసుకోవచ్చు. ఈ జాస్ అనేది వీళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఓన్లీ స్పీచ్ ద్వారానే ఎలాగైతే మనం అలెక్సా అంటామో, హే గూగుల్ అంటామో ఎలాగైతే చేస్తుందో ఇది కూడా జాస్ అనేది వీళ్ళకు అన్ని వర్క్స్ నార్మల్ పీపుల్ చేయగలిగే అన్ని వర్క్స్ కూడా ఇది వీలయ్యేటట్టు చేస్తుంది. కాబట్టి జాస్ అనేది చాలా పాపులర్, వరల్డ్ పాపులర్ స్క్రీన్ రీడర్ అనమాట. ఏది కావాలన్నా వీళ్ళకి చదివి వినిపిస్తుంది అండ్ వీళ్ళు చెప్పిన పని కూడా అది ఎగ్జాక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తుంది. జాస్ అనేది జాబ్ యాక్సెస్ విత్ స్పీచ్. ఈ జాస్ అనే ఫుల్ ఫామ్ కూడా ఎక్కువ సార్లు క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది కాబట్టి జాస్ ఫుల్ ఫామ్ కూడా చూసుకోండి. జాబ్ యాక్సెస్ విత్ స్పీచ్. ఇది సపరేట్ సాఫ్ట్వేర్ ఫర్ విజువల్ ఇంపైర్డ్ స్టూడెంట్స్. ఇక విజువల్ యాక్యుటీ గురించి, దృష్టి స్పష్టత అంటాము. 6/6 ఉంటే ఎవరిని 6/6 అంటారు. జనరల్గా ఫస్ట్ లెటర్ మాత్రమే చదువుతున్నాము డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, మిగతావి ఏవి చదవలేకున్నామంటే 6/60. సెకండ్ లైన్ చదువుతుంటే 6/30, 6/20. ఇది ఇంతవరకు 6/6 అంటే లాస్ట్ వరకు కూడా చదువుతున్నామంటే, లాస్ట్ వరకు చదువుతున్నామంటే ఏమీ లేదు, నార్మల్ విజన్ ఉంది అని చెప్పడం. సింపుల్ ఇది. పూర్తిగా చదువుతున్నప్పుడు బ్లైండ్నెస్ లేదు, లో విజన్ లేదు, పార్షియల్ బ్లైండ్ ఏమీ లేదు, నార్మల్ విజన్ ఉందని చెప్పచ్చు. సో 6 feet దూరంలో పెట్టి మనకి ఇవి చూపించినప్పుడు ఏవేవి కనిపిస్తున్నాయో దాన్ని బట్టి ఇది చెప్పగలుగుతాం అనమాట. పర్సన్స్ విత్ లో విజన్ యూజ్ దిస్ ఆప్టికల్ డివైస్. లో విజన్ ఉండేవాళ్ళు, బ్లైండ్ కాదు, విజన్ తక్కువ ఉండేవాళ్ళు, వీటిలో ఏది యూజ్ చేస్తారు? జనరల్గా బ్లైండ్ కేన్ యూజ్ చేస్తారు, లో విజన్ వాళ్ళకు అవసరం లేదు. బ్రెయిలీ స్లేట్ అందరూ యూజ్ చేస్తారు కానీ ఇది ఆప్టికల్ డివైస్ కాదు. సో హార్డ్ డివైస్, ఇది ఆప్టికల్ కాదు. మైక్రోస్కోప్ అసలు యూజ్ చేయరు, చాలా చిన్న వాటిని చూడడానికి ఇది. సో ఏది యూజ్ చేస్తారంటే టెలిస్కోప్ యూజ్ చేస్తారు, ఎందుకంటే పెద్దదిగా కనిపిస్తాయి. మ్యాగ్నిఫైయింగ్ లెన్స్, టెలిస్కోపు. లో విజన్ వాళ్ళు పెద్దవిగా కనిపించేటట్లు యూజ్ చేస్తారు. సో టెలిస్కోప్ అనేది లో విజన్ వాళ్ళు యూజ్ చేసేది. ఆప్టికల్ డివైజెస్లో ఎక్కువగా యూజ్ చేసేది వీళ్ళు లేదంటే హ్యాండ్ హెల్డ్ మ్యాగ్నిఫైయర్స్, చేతిలో పట్టుకునే మ్యాగ్నిఫైయర్స్, పెద్ద పెద్ద మ్యాగ్నిఫైయింగ్ రీడింగ్ గ్లాసెస్, స్మాల్ టెలిస్కోప్స్, లూప్స్, మ్యాగ్నిఫైయింగ్ డివైజెస్. చేతిలో పట్టుకునే మ్యాగ్నిఫైయింగ్ డివైజెస్ ఎక్కువగా జూమ్ ఉండేటివి ఉంటాయి కాబట్టి వాళ్ళకు చిన్న ఆబ్జెక్ట్ కూడా పెద్దదిగా కనిపించేదానికి యూజ్ చేసేటివి. సో 15 to 30 feet దూరం ఉన్నా కూడా పెద్దగా కనిపించేటట్లు హ్యాండ్ హెల్డ్ టెలిస్కోప్స్ కూడా వాళ్ళు తీసుకొని తిరుగుతూ ఉంటారు కాబట్టి యూజర్ పాకెట్లో పెట్టుకొని పోయే విధంగా కూడా వాళ్ళ దగ్గర హ్యాండ్ హెల్డ్ టెలిస్కోప్స్ అనేవి ఉంటాయి. సో ఆప్టికల్ డివైస్ ఏది యూజ్ చేస్తారంటే
హ్యాండ్ హెల్డ్ టెలిస్కోప్స్ అంటాం. వాటి ద్వారా వాళ్ళు లో విజన్ ఉండేవాళ్ళు బాగా చూడగలరు. ఇక కరెన్సీని ఎలా గుర్తుపడతారు విజువల్ ఇంపైర్మెంట్ వాళ్ళు? సో కరెన్సీని విజువల్ ఇంపైర్మెంట్ వాళ్ళు గుర్తుపట్టడం కోసమే గవర్నమెంట్ వాటి ఈ కరెన్సీ నోట్స్ పైన ఈ లెఫ్ట్ సైడ్ కార్నర్లో షేప్స్ అనేటివి ప్రింట్ చేసి ఉంటుంది. ఈ షేప్స్ వచ్చేసి టచ్ చేసినప్పుడు మన ఫింగర్కు ఇవి టచ్ అయ్యి ఆ షేప్ అనేది ఏదనేది అర్థమవుతుంది. సో ఇలా రెక్టాంగిల్ షేప్లో ఉంటే అది 20 రూపీస్ నోట్ అని. ఇక్కడ వాళ్ళు టచ్ చేసి చూసుకుంటారు అనమాట. ఈ రెక్టాంగులర్ షేప్ కనిపిస్తే 20 రూపీస్ నోటు, స్క్వేర్ షేప్ ఉండేది 50 రూపీస్ నోటు, ట్రయాంగిల్ షేప్ ఉంటే 100 రూపీస్ నోటు, సర్కిల్ షేప్ ఉంటే 500 రూపీస్, తర్వాత డైమండ్ షేప్ ఉంటే 1000. ఇప్పుడు ఇది లేదు కాబట్టి ఇంతవరకే 500 అనేది ఏది సర్కిల్. సో 500 నోట్ని ఎలా కనుక్కుంటారు వాళ్ళంటే ఆ సర్కిల్ టచ్ చేసి చూస్తారు. సర్కులర్ షేప్ వాళ్ళకు హ్యాండ్కు టచ్ అయ్యే విధం కనిపిస్తుంది. కొంచెం ఎంబాస్డ్గా ఉంటుంది, అది కొంచెం పైకి ఉంటుంది టచ్ చేయడానికి కూడా. మనం కూడా టచ్ చేసి చూసుకోవచ్చు. ఖచ్చితంగా మనము ఏ నోట్ ఏది అనేది కళ్ళు మూసుకొని కూడా మనం కనుక్కోగలము. సైజ్ చూసే కాదు, దాన్ని టచ్ చేసినప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీకు కనిపిస్తుంటుంది కదా, ఈ లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఉండే ఈ షేప్ను బట్టి కూడా మనం ఏది ఏ నోట్ అనేది కనుక్కోగలం. సో నెక్స్ట్ సెషన్లో నెక్స్ట్ క్వశ్చన్స్ అనేది చూద్దాం. ఇది పార్ట్ 1. పార్ట్ 2 కూడా మీకోసం చేయడం జరుగుతుంది. త్వరలోనే పార్ట్ 2 కూడా చేసి పెట్టేస్తాము. సో కీప్ వాచింగ్ అవర్ ఛానల్ ఫర్ స్పెషల్ ఎడ్యుకేషన్ వీడియోస్ ఆన్ CDP and other subjects.